అందరికీ జై భీమ్ జై శ్రీరామ్. నిన్నటి సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రచారం అవుతుంది, బాగా వైరల్ అవుతుంది. దళితుడు గుడిలో వచ్చినందుకు బజరంగ దళాలు, విహెచ్పిలు, విశ్వ హిందూ పరిషత్తులు, ఆర్ఎస్ఎస్ అందరూ కలిసి తన్ని తరిమేసిండ్రు. దళితుడు గుడిలోకి రావద్దనేసి కొట్టిండ్రు బాగా అనేది ఒక ప్రచారం చేస్తారు వీడియోలో. అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఇది చెరియాల మండల్ వేచరేణి గ్రామం ఎల్లాదాస్ నగర్లో ఊపిరి అజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి బాగా తాగి అక్కడ గుడిల మీద దాడులు చేశాడు. పచ్చి తాగుబోతు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, అక్కడ ఉన్న స్థానికులు సొంత వాళ్ళ అమ్మనే ఈ విషయం చెప్తుంది. ఇతను తాగి అక్కడ ఉన్న గ్రామ దేవతలు ఏవైతే ఉన్నాయో ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ గుడులు, అమ్మవారి విగ్రహాలని కాలుతో తన్నేసి అక్కడ అద్దాలను తన్నేసి గుడిల మీద కాలు పెట్టి చెప్పులతోని ఇట్లా చేస్తున్నందుకు పట్టి కొట్టింది వాళ్ళ సొంత వాళ్ళు ఎస్సీలే. వాళ్ళే ఇన్ని కొట్టి గుడి తీసుకెళ్ళి అక్కడ చెట్టుకు కట్టేస్తే మళ్ళీ అక్కడ నుంచి కూడా తీసుకొని పోయి అక్కడ హనుమంతుని విగ్రహంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కాలుతో దంతే అక్కడ ఉన్న భక్తులకు కోపం వచ్చి వీని కొట్టిండ్రు. కొట్టడం అనేది తప్పే కనుక, అది ఎవరైనా సరే ఎవరి మీద అయినా సరే కొట్టడం అనేది చాలా తప్పు కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు బుక్ చేయండి. ఈ తప్పుడు ప్రచారాలు ఎవరైతే చేస్తుండ్రో, సమాజానికి తప్పుడు మెసేజ్ ఎవరైతే ఇవ్వాలనుకుంటారో, గుడిలోకి వచ్చిన వాళ్ళని దళితులని రానియలేదనేది, దళితులు గుడిలోకి వస్తే రానియకుండా తన్ని తరిమేసిండ్రు భజందలు, విహెచ్పిఓలు అనేది తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తుండ్రో ఇది చాలా తప్పు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవాలా, ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వీళ్ళని లోపలేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బయట ఉంటే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే రేపు మనం ఐకమత్యంగా ఉన్నటువంటి రేపు మనం కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఇది సమాజాన్నే కానీ కులాలనే కానీ చీల్చే ఒక ప్రయత్నమే అని నేను అంటున్నాం. అందుకే వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేయండి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మేము భీమ్ దళ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్ జై శ్రీరామ్. జై భీమ్ జై శ్రీరామ్.